అన్న ఇది రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉందన్న. మన దగ్గర ప్రతిసారి బర్రెలు అమ్మడానికి ఉంటాయి. ఎప్పుడు వచ్చినా మీకు 40+ బర్రెలు ఉంటాయి. ఈరోజు ఇది ముర్రాది, ఇది జాఫరాబాద్ లోడ్ వచ్చింది చూడండి. ఇప్పుడు పొద్దున వచ్చింది ఈ లోడ్. జాఫరాబాద్ గుజరాత్ నుంచి వస్తాయి అన్న ఇవి. ఇది హెవీ మిల్కర్స్ అనమాట. పూటకి 6-8 లీటర్ పాలు ఇస్తుంది. 170, ఇది 1,70,000 అట్లా ఉంటుంది. 70,000. మన దగ్గర అన్నీ ఉంటాయి. మీకు చిన్నది కావాలంటే చిన్న కూడా ఉంటాయి, 95 అట్లా. ఇది 3వ లాక్టేషన్ ఉంటుంది అన్న. అన్న పాలు అవుతుంది అన్న. ఇప్పుడు ఇంకా పచ్చి బర్రే కదా, ఇంకా ఒక 3-4 డేస్ టైం పడుతుంది, దాని తర్వాత వస్తుంది. ఇది కూడా జాఫరాబాద్. ఇవి కొంచెం షార్ట్ సైజ్ ఉంటుంది. ఇవి పూటకి 5 లీటర్ పాలు ఇస్తుంది, 5 లీటర్ ఇస్తుంది. ఇవి 120-130 అట్లా ఉంటుంది. నేను పక్కన కూడా, ఇది కూడా జాఫరాబాద్. అది కూడా జాఫరాబాద్. అది కూడా 3వ లాక్టేషన్. అన్ని సెకండ్ థర్డ్ ఉంటాయి. అవి కూడా 5-6 లీటర్ పూటకి రెడీ ఉంటాయి. మన తన ఎట్లాంటి రైతు వస్తే అట్లాంటి బర్రెలు ఉంటాయి. 9,000 నుంచి 1,80,000 వరకు ఉంటాయి. మీకు ఏది నచ్చితే పూటకి ఎన్ని లీటర్ పాలు కావాలో అవి మీరు చూసుకొని తీసుకోవచ్చు. ఇంత చిన్న బర్రె తీసుకున్నా మీకు పూటకి 5 లీటర్ పాలు ఉంటుంది. ఇంకా అది మీరు ఇంకా కొంచెం తక్కువ రేట్లో కావాలంటే వీటికి దూడలు ఉండవు అనమాట. లేకుంటే కొంచెం చిన్న షార్ట్ సైజులో ఉంటాయి. పూటకి 4-4.5 అట్లా పాలు ఇస్తుంది అట్లా. ఇవి అన్నీ అవే అన్న. ఇవి అన్నీ జాఫరాబాద్. 5 నుంచి 7 వరకు పాలు ఉంటుంది. ఇవి చిన్న షార్ట్ సైజ్ తీసుకుంటే దీనికి 6 లీటర్ పాలు రెడీ ఉంది ఇట్లా ఆల్రెడీ. చెప్పండి అన్న. మంచిగా మేపుకుంటే 10 లాక్టేషన్స్ వరకు ఈజీగా పనికి వస్తాయి. పాలు ఇస్తాయి. దీనికి ఫస్ట్ లాక్టేషన్ అన్న 3 సంవత్సరాలు ఉంటుంది అట్లా. కనీసం 13 years 12 years వరకు అయితే బతుకుతుంది. అవును. ఉండవు, అన్ని నీటివి ఉంటాయి. అన్ని పాల బర్రెలు ఉంటాయి, పాలిచ్చే బర్రెలు ఉంటాయి అన్ని. మేము పత్తి చెక్క పెడతాం, కంది చుండి పెడతాం, ఇంకా సూపర్ నేపియర్ ఉంటాయి, గ్రీన్ ఫుడ్ ఒక్కసారి అట్లా. ప్రతి బర్రెకి ఖచ్చితంగా 4 kgs దానా పెట్టాలి మనం. లేకుంటే మీరు బయట బాగా మేపుకొని ఒక 3 kgs దానా ఇచ్చినా మీకు సరిపోతుంది. అట్లా 2 kg చున్ని, ఇంకా 1 kg పత్తి చెక్క పెట్టినా మీకు సరిపోతుంది. పాలు పెరగడం జరుగుతుంది అన్న. పాలు మీరు ఒకవేళ సరిగా దానా పెట్టలే అనుకో, ఇప్పుడు మీకు కష్టం. ఇవి జంగల్ బర్రెలు, ఇవి ఖచ్చితంగా పాలు ఇస్తాయి. కానీ మనం మంచిగా రైతులు బయట పొలాల్లో మేపుకున్నా మంచి మేపుకోవాలి. ఇంకా దానా అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఒక టైం అయినా దానా పెడితే మంచిగా ఉంటుంది. చాలా మంది రైతులు మీ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ దానా కానీ గడ్డి కానీ మారుతాం. మేము అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఏది పెట్టాలో ఏది పెట్టద్దు. దాని ప్రకారం అందరు చూసుకుంటారు. మన దానా 3 బ్రీడ్లు ఉంటాయి. హర్యానా నుంచి ముర్రా వస్తుంది. ఇంకా గుజరాత్ నుంచి ఇవి పెద్ద బర్రెలు ఉంటాయి, జాఫరాబాదీ. ఇంకొక బన్నీ అని వస్తాయి. అవి ఇప్పుడు లేవు, వస్తాయి రేపైనా ఎల్లుండినా. అట్లా 3 బ్రీడ్స్ ఇండియాలో టాప్ బర్రె. ముర్రా అవైలబుల్ ఉన్నాయి, ముర్రా కూడా ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. ఆవులు కూడా ఉంటాయి మన తాన. ఎవరికైనా ఆవులు కావాలన్నా మనతో మాట్లాడవచ్చు. ఇవిని ముర్రా అంటామన్నా. ఇవి హర్యానా నుంచి వస్తాయి. ఇంకా హర్యానాలో నంబర్ 1 జంగల్ అనేది హిసార్ అనే ఉంటుంది. హిసార్ అనే ప్లేస్లో చాలా మంచి బర్రెలు దొరుకుతాయి. హైట్ కానీ సైజ్ కానీ పాల గ్యారంటీ ఉంటాయి. ఈ హర్యానా బర్రెలు, ఇవి హర్యానా హిసార్కి వెళ్ళి తెస్తాం మేము. డైరెక్ట్ మేమే పోయి తెస్తామన్నా. హర్యానాలో కూడా 5 నుంచి 7 వరకు ఉంటాయి. మ్యాక్సిమం 14 లీటర్స్ వరకు ఉంటాయి అంతే. మా దగ్గర కూడా 5 లీటర్స్, 6 లీటర్స్, 7 లీటర్స్ పూటకి రెడీ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే మనం
పాలు చూపించుకొని ఇవ్వచ్చు అట్లా. ఇప్పుడు మన దగ్గర అన్ని పాలిచ్చి రెడీ. అన్ని పాలిచ్చి అన్నిటికీ దూడలు అక్కడ ఉన్నాయి చూడండి, దూడలకి మేము సపరేట్ కేజ్ పెట్టినాం అక్కడ, అన్నీ ఉంటాయి. ప్రైస్లో ఉన్నాయి సార్ ఇవి మనకి? ఇవి 120 నుంచి 160 వరకు ఉంటాయి అన్న. 120 నుంచి 160 వరకు ఉంటాయి. ప్రైజింగ్ మా దగ్గర స్టార్టింగ్ 80,000 నుంచి ఉందన్న. 80,000 నుంచి 1,80,000 వరకు ఎక్కడైనా మీకు ఏది నచ్చితే దాన్ని మాట్లాడచ్చు. ఇంకా ఈ టైంలో అయితే ఇంతకుముందు ఒక 2 months, ఈ 2 monthsలో సీజన్ కాబట్టి 20,000 పెరిగినాయి. ఇంకా ఈ 15-20 డేస్లోనే 20,000 పెరిగినాయి బర్రె పైన. ఎందుకంటే అక్కడ మేము కొన్న జాగా బర్రెలే లేవు, ఎందుకంటే ఎండాకాలంలో ఎక్కువ బర్రెలు వినాయి, పాల బర్రెలు ఎక్కువ దొరకాయి ఎండాకాలంలో, అందుకే షార్టేజ్ కాబట్టి మాకు కూడా ఎక్కువ రేట్లో దొరుకుతున్నాయి. ఎప్పుడు మన స్టాక్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుందా సార్? మాకు ఒక్కసారి ఎవరైనా ఫోన్ చేస్తే మేము వాళ్ళకి మళ్ళీ అంటే రిటర్న్ రెస్పాన్స్ ఉంటుంది మాది. మేము ఖచ్చితంగా లోడ్ వచ్చినప్పుడు వీడియోస్ చేయడం అవన్నీ మేము మాట్లాడుతూనే ఉంటాం వాళ్ళతో. ఎన్ని గేదెలు ఉంటాయి సార్ సుమారుగా మన దగ్గర? మన దగ్గర 100 ఉంటాయి అన్న. ఎప్పుడు 100 గేదెలు ఉంటాయి మన దగ్గర. అమ్మడానికి 60-50 అట్లా ఉంటాయి. 40 మా సొంతం పాల బర్రెలు. ఇక్కడ వచ్చి రైతు చూసుకుని పాలు చూసుకుని 2 days పాలు చూసుకోవచ్చు. ఇక్కడ రూమ్లు ఉన్నాయి, ఒక 2 days ఉండొచ్చు. ఒకవేళ మీకు దూరంకి వెళ్ళి వస్తే మన దగ్గర రూమ్ ఫెసిలిటీ ఉంది, లంచ్ అవి అన్నీ ఉంటాయి. మీరు సంతోషంగా మొత్తం చూసి మొత్తం సాటిస్ఫై అయినాక తీసుకోవచ్చు, అట్లా ఏం లేదు. మంచిగా రైతు ఇక్కడ ఉండి పాలు చూసుకుని 3 పూటలో 2 పూటలో సాటిస్ఫాక్షన్ అయినాక మొత్తం సాటిస్ఫై చేసి తీసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ సార్? ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది, దానా కూడా అవైలబుల్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్న. రైతుల కోసం అన్నీ ఉన్నాయి. రైతు మన దగ్గర రావాలని దానా దగ్గర ఉంటాయి, అన్నీ ఉంటాయి. దానా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, దానా సప్లై కూడా చేస్తాం మేము. 2 కిలోలు కందిచుండి, 2 కిలోలు పత్తి చెక్క, ఇంకా సూపర్ నేపియర్ వాడాలి, కానీ ఇప్పుడు మాకు దొరుకుతలే ఎండాకాలం కాబట్టి. ఎండాకాలంలో పాలు తగ్గుతాయి అంటారు చాలా మంది. లేదన్న, మంచి తినిపిస్తే మంచిగా ఉంటుంది అట్లా. మేత పెట్టడం అన్న, తింటేనే బలం వస్తుంది. ఆ బలం వస్తేనే మనకు అది ఉంటుంది. పాలైతే తగ్గవు. హర్యానాకి, ముర్రాకి, జాఫరాబాద్కి డిఫరెంట్ ఏంటి సార్ అసలు? డిఫరెన్స్ ఏంటంటే జాఫరాబాదీ పాలు మంచిగా ఇస్తుంది, పాలు ఎక్కువ టైం ఇస్తుంది, పాలలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ముర్రా అంటే కొంచెం స్టాండర్డ్ బఫెలో, దీనికి మ్యాట్లు వేయాల్సి వస్తుంది, కొంచెం మంచి కేర్ తీసుకోవాలి. అట్లా పాలు కూడా బరాబర్ ఇస్తుంది, కానీ ఫ్యాట్ కొంచెం తక్కువ ఉంటుంది. దానికి 8%, 9%, 10% అట్లా ఫ్యాట్ ఉంటుంది జాఫరాబాదీ. ఇందులో ఒక 1-2% తక్కువ ఉంటుంది అంతే. హర్యానాలో 7.5 అదే లాస్ట్ అంతే. మ్యాక్సిమం అంటే మంచి తిండి పెడితే 8 రావచ్చు అంతే. మన దగ్గర రొమ్ములు గ్యారంటీ ఉంటుంది, పాల గ్యారంటీ ఉంటుంది. పాలు మేము ఎంత చెప్తే అంత ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ పాలు తక్కువ ఇచ్చినా మీకు ఏమైనా రొమ్ముల ప్రాబ్లం ఉన్నా మేము గేదె మార్చేస్తాం. ఎన్ని రోజుల్లో రీప్లేస్మెంట్ ఉంటుంది సార్ మన రైతుకి? ఒక వారం రోజుల లోపల ఏమైనా ఉంటే చెప్పవచ్చు. వారం రోజులు ఉంటే మళ్ళీ రీప్లేస్ అవ్వడానికి మళ్ళీ అది 2-3 months తర్వాత రీప్లేస్ చేయమంటే అవి అవ్వదు అట్లా. ఇంకేమున్నాయి సార్ మా రైతులకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి మన రాయల్ డైరీ ఫామ్ నుంచి? ఏంటంటే బయట ఎక్కడైనా మీరు తిరిగితే మీకు ఇన్ని బర్రెలు ఒక్క చోట దొరకవు, ఈ రేట్లో దొరకవు. ప్రతి ఒక్కడ 1.5 పైకి అమ్ముతున్నారు ఇప్పుడు. కానీ మన దగ్గర 85,000 నుంచి, ఎందుకంటే మనం రైతులకి ఇవ్వాలని ఉంది మనకు. ఇప్పుడు మనం డైలీ 15 బఫెలోస్ అమ్ముతున్నాం, కానీ మన టార్గెట్ 25 చేయాలని ఉంది. అందుకని మనం తక్కువ ప్రాఫిట్లో చేస్తున్నాం. ఏ బర్రె ఉన్నా మనం 2,000 ప్రాఫిట్ తీసుకొని ఇచ్చేస్తున్నాం. మనకు టార్గెట్ 25 డైలీ అమ్మాలని ఉంది. అందుకనే రైతులకి ఎంత మేము హెల్ప్ చేయగలుగుతామో అంత చేస్తున్నాం. మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు ఈ టైంలో అయితే హైదరాబాద్, తెలంగాణ మొత్తంలో ఈ రేట్లో ఎవరు ఇయ్యరు. 85 నుంచి అయితే ఎవరి దగ్గర బర్రెలు ఉండవు. మన దగ్గర 85 నుంచి 2 lakhs వరకు ఉంటాయి. మీకు నచ్చిన గేదెలు మీరు మాట్లాడుకోవచ్చు. ఎప్పటికప్పుడు కూడా స్టాక్ డైలీ ఈ రోజు వచ్చింది కదా, మళ్ళీ రేపు కాకుండా ఎల్లుండి, ఒక రోజు వస్తూనే ఉంటాయి ఆల్టర్నేట్ డేస్. ఇప్పుడు వచ్చిన దానిలో మొత్తం అమ్మిడు ఒక 2 ఉన్నాయి అంతే. మళ్ళీ రేపు కాకుండా ఎల్లుండి ఇంకొకటి వస్తుంది. వీడియో కాల్ ఫెసిలిటీ వీడియో కాల్స్ అవి అన్నీ వద్దు, ఎందుకంటే మీరు వచ్చి పర్సనలీ విజిట్ చేసి పర్సనలీ సెలెక్ట్ చేసుకుంటే మంచిది. వీడియో కాల్లో ఏంటంటే మాకు కనపడలే అవి ఇవి అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా, వాళ్ళకి ప్రాబ్లం, మాకు ప్రాబ్లం, ఇద్దరికి ప్రాబ్లం. అందుకనే ఫామ్కి వచ్చి మీ చేతిలోకి వెళ్ళి మీరే పిండి, మీరే రొమ్ములన్నీ చూసి తీసుకోవచ్చు. అంతే.
ఎందుకంటే రైతులు కూడా కష్టపడి అంత పైసలు పెడతారు కదా, మేము చూపించినాక మా బాధ్యత ఏముండదు. తర్వాత మీరేమనంటే ఇది ప్రాబ్లం అవుతుంది కదా, మీకే ప్రాబ్లం మాకు ప్రాబ్లం. మంచిగా మీరు ప్రాక్టికల్గా వచ్చి మీరు ప్రాక్టికల్ చూసుకోండి, మీరు పాల్గొండి చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. సార్ ఇప్పుడు హర్యానా, ముర్రా, జాఫరాబాద్ గేదె ఎలాగ ఐడెంటిఫై చేస్తారు సార్? మన చాలా మంది రైతులు మోసపోతున్నారు. అన్న ఇది బన్నీ అంటే ఈ రింగ్సే ఉంటాయి కానీ చూడండి ఎంత పెద్ద పెద్ద రింగ్ ఉన్నాయి. దీన్ని బన్నీ అంటారు, గుజరాత్కి వస్తుంది ఇది. ఇలా చిన్న చిన్న ఉంటాయి, చిన్న 1 రూపీ 2 రూపీ కాయిన్ అంతా, అవి ముర్రా. మరీ అంత పెద్ద కొమ్ములు ఉంటాయి అవి జాఫరాబాద్కి సైజ్ ఎక్కువ ఉంటుంది, ఇది స్టాండర్డ్ సైజ్ ఉంటుంది అట్లా. అంటే చాలా మంది ఫస్ట్ మీరు చూశారు కదా అవి జాఫరాబాద్, అవి పెద్ద సైజులో ఉంటాయి హెవీ. ఇవి ఏమో నార్మల్ సైజులో ఉంటాయి, నార్మల్ మెయింటెనెన్స్ ఉంటుంది, నార్మల్ బర్రెలు ఉంటాయి అట్లా. బన్నీకి పెద్ద పెద్ద ఉంటాయి. ఇందాక చూసిరు కదా అవి ఇంత పెద్ద పెద్ద ఉంటాయి, కానీ ఇది చూడండి చిన్న చిన్న రింగ్స్, ఇవి ఇట్లా చిన్న చిన్న రింగ్స్ ఉండాలి. ఇవి ముర్రా ఐడెంటిఫై చేయొచ్చు. అది చూడండి జాఫరాబాద్లో గిర్ అనే ఒక జంగల్ ఉంది, ఆ జంగల్లోకి వెళ్ళి వస్తాయి. వీటికి పాలు మంచిగా ఉంటుంది, కొమ్ములు పెద్ద పెద్ద ఉంటాయి. చూడండి ఇవి అన్ని జాఫరాబాదీ బర్రెలు, చూడండి ఇట్లాంటి కొమ్ములు ఉంటాయి, అన్నీ ఉన్నాయి చూడండి మీరు. ఇది కూడా జాఫరాబాదీ హెవీ మిల్కర్, ఇది దీని హైట్ చూడండి, నా హైట్ కంటే ఎక్కువ హైట్ ఉంది ఈ బర్రెకి అట్లా. థర్డ్ లాక్టేషన్, పాలు బాగానే ఉంటుంది. తిండి బట్టి ఉంటుంది, తిండి మంచిగా ఇస్తే మీకు పాలు ఉంటుంది. మనం తీసుకోవి మంచిగా మెయింటెనెన్స్ చేసుకోకపోతే ఏ దానికైనా పాలు రావు. మీరు ₹1,00,000 బర్రెలు తీసుకున్నా మెయింటెనెన్స్ చేయాల్సిందే, మీరు 5 లక్షల బర్రె తీసుకున్నా మెయింటెనెన్స్ చేయాల్సిందే. మనకైతే మంచి ఫీడ్బ్యాక్ ఉంది అన్న, మనం ఎందుకంటే మొత్తం చూపించుకొని క్లియర్ కట్ ఇస్తున్నాం కదా. ఇంకా మన దగ్గర ఏంటంటే మనం ప్రాఫిట్ కూడా ఎక్కువ తీసుకుంటే ఒక 2-3 thousand తీసుకొని ఇచ్చేస్తాం అంతే. ఇది యాక్చువల్గా ఇది 2010లో వేసినాం, కానీ సెల్లింగ్ అయితే 3 years నుంచి చేస్తున్నాం. ఇక్కడ వేరే చోట మా పెద్ద వాళ్ళైతే 20 years ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకు 20-25 years నుంచి వాళ్ళు అమ్ముతున్నారు బర్రెలు. 2-3 years అంతే నేను ఉన్నా ఈ ఫీల్డ్లో. ఏం లేనా, మంచి చేసుకుంటే మంచి బిజినెసే. ఏ దానికైనా మనం మెయింటెనెన్స్ ఉండాలి, మెయింటెనెన్స్ మంచి చేస్తే. ఇప్పుడు మీరు ఒక కార్ కొనుక్కున్నా మీకు మెయింటెనెన్స్ ఉంటుంది, మీరు మెయింటెనెన్స్ చేయలే అంటే ఆ కార్ కూడా మీకు పనికిరావు. బర్రెలు కూడా అంతే, ఇవి జంతువులు, వీటికి జ్వరం వస్తూనే ఉంటాయి, వీనికి అన్నీ ఉంటాయి. మనం అవి చూసి టైం అలా సెట్ చేసుకోవాలి, మంచిగా పెట్టుకుంటే చాలా పనికి వస్తాయి మనకు. మెయింటెనెన్స్ అది కరెక్ట్గా చూసుకుంటే సక్సెస్ అవుతారు ప్రతి ఒక్కటి. ఇప్పుడు చూడండి ఎంతమంది వస్తున్నారు, ప్రతి ఒక్కటి ఈ బిజినెస్లోనే వస్తున్నారు కదా. చాలా మంది రైతులు ఒకసారి తీసుకుని పాలు అయిపోయిన తర్వాత ఇంకా చేయలేకపోతున్నాం. అదే ఈ బర్రె ఏంటంటే తీసుకున్నాక టైంలో మనం ప్రెగ్నెంట్ చేపియాలి, టైంలో ప్రెగ్నెంట్ చేయించుకొని మంచిగా మెయింటైన్ చేసుకుంటే మనకు పనికి వస్తాయి. మీరు బుల్ లేదు, సిమన్ పెట్టించుకోలే, ఏం మీరు అసలు దాన్ని చూడి ప్రెగ్నెంట్ చేయించుకోలే అనుకో, అవి పాలు ఇచ్చి పాలు ఆపేస్తుంది, మళ్ళీ అప్పుడు మీకు ఏం పనికి రావు. అట్లా మెయింటెనెన్స్ చేసుకుంటే సక్సెస్ అవుతారు ఏదైతేనే ఉంటుంది అన్న. ఏం చెప్పాలనుకున్నారు సార్ రైతులకి మీరు? రైతులకి ఏం లేదు, మీరు ఎక్కడ చూసినా ప్యూర్ బ్రీడ్ చూడండి, మంచి బర్రెలు చూడండి. ఇంకా తక్కువ ప్రాఫిట్లు ఎవరైతే ఇస్తే అవి మీకు ప్రాఫిట్. మేమే బర్రె వెనకాల 10,000 తిన్నామనుకో, అది మీకు ఆల్రెడీ లాసే 10,000. అందుకని మనం 2,000 తీసుకొని ఇచ్చేస్తే మీకు 8,000 ప్రాఫిటే కదా బయట నుంచి. మీరు బయట ఎక్కడైనా చూసుకోండి, మీకు 1.5, 1.7, 1.8 కంటే తక్కువ బర్రెలు లేవు. కానీ మన దగ్గర మినిమం 80,000 నుంచి ఉంది స్టార్టింగ్. ఎందుకంటే చిన్న రైతులు వచ్చిన 80-85కి మేము ఇచ్చేస్తాం. మన రాయల్ డైరీ ఫామ్లో చిన్న రైతు అయినా రావచ్చు, పెద్ద రైతు ఎవరైనా రావచ్చు, అందరికీ బర్రెలు ఉన్నాయి మన దగ్గర. మీకు స్టాండర్డ్ షో క్వాలిటీ కావాలన్నా 3 lakhs 4 lakhs ఒక్క బర్రె ఉంటుంది. అవి కూడా కావాలంటే అవి కూడా తెప్పించుకొని ఇస్తాం ముర్రాలో. ఇది శంషాబాద్ ఊరు, ప్రాపర్ ఊరు. ఇది మామిడిపల్లి రోడ్ ఉంది, ఇక్కడ వెంకయ్య నాయుడు ఫామ్ హౌస్ ఉంటుంది. ఫామ్ హౌస్ పక్కన గల్లీలో రాయల్ డైరీ ఫామ్. మీకు అంత బోర్డు అవి అన్నీ ఉన్నాయి. నేరుగా రాయల్ డైరీ ఫామ్లో వస్తే మొత్తం మీరు మాకు ఫోన్ చేసినా మేము మీకు మీ నంబర్కి వాట్సాప్ లొకేషన్ పంపిస్తాం. మీరు ఆ లొకేషన్ చూసి అయినా రావచ్చు. 360 రోజులు గేదెలు 365 days మన దగ్గర ఉంటాయి గేదెలు. చూడండి ఇక్కడ అంతా ఫుల్ ఉంటుంది.